హలో, బిగ్ బాస్ 9 తెలుగు న్యూ అప్డేట్కి అయితే స్వాగతం సుస్వాగతం. ఇది సండే ఎపిసోడ్లో మనకొచ్చే న్యూ అప్డేట్. ఎవ్వరు ఊహించిన విధంగా మళ్ళీ డెమాన్ పవన్ అయితే న్యూ కెప్టెన్ అయితే అయిపోయాడు. అది కూడా రీతూ చౌదరి సంచాలక్గా ఉన్నప్పుడు. ఫస్ట్ అయితే ఇమ్ము గారు అవుట్ అయిపోతారు, తర్వాత భరణి గారు, తర్వాత మనీష్, ఫైనల్గా డెమాన్ పవన్ అయితే న్యూ కెప్టెన్ అయితే అయిపోయాడు. ఫస్ట్ అయితే ఈరోజు సండే ఎపిసోడ్లో సుమన్ గారిని సేవ్ చేస్తారు. అప్పుడు అందరూ ఆడియన్స్ మళ్ళీ యాజ్ యూజువల్గా క్లాప్ చేస్తారు. తర్వాత డెమాన్ పవన్ సేవ్ చేస్తారు. న్యూ కెప్టెన్ అయినందుకు నాగార్జున గారు డెమాన్ పవన్ అయితే అప్రిషియేట్ చేస్తారు. ఇంకా మన మానిష్ గారు అయితే మర్యాద మానిష్ గారు అయితే ఎలిమినేట్ అయిపోవడం నిన్నట అప్డేట్స్లో చాలా వరకు యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లో అయితే వచ్చేసింది కదా. ఇక మనీష్ గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బిగ్ బాంబ్ ఇవ్వాలి కదా, ప్రియా గారికి అయితే బిగ్ బాంబ్ అయితే ఇచ్చి ఆయన వెళ్తారు. అలాగే న్యూ కెప్టెన్ అయినందుకు నాగార్జున గారు ఈరోజు డెమాన్ పవన్ అయితే అప్రిషియేట్ చేస్తారు. అది కూడా రీతూ చౌదరి సంచాలక్గా ఉన్నప్పుడు. ఎవ్వరు ఊహించిన విధంగా డెమాన్ పవన్ మళ్ళీ అవడం అయితే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, తను మళ్ళీ న్యూ కెప్టెన్ అయితే అయినందుకు. ఈ విషయంలో కొంచెం సంజనా గారు అయితే అప్సెట్ అవుతారు. ఎందుకంటే ఆవిడ పూర్తి ఎగనెస్ట్గా నిన్న కూడా నేను ఎగనెస్ట్గా ఉన్నట్టు వేరే వాళ్ళు, ముఖ్యంగా భరణి గారు న్యూ కెప్టెన్ అవుతారని ఆవిడ ఊహించారు కదా. కానీ అలా జరగనందుకు కనీసం ఇమ్ము అయినా అవుతాడని ఆవిడైతే అనుకుంది, గెస్ చేసింది. కానీ అదైతే అవ్వలేదు. అగైన్ న్యూ కెప్టెన్ అయితే డెమాన్ పవన్. ఇలాంటి న్యూ అప్డేట్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ ఆన్లో ఉంచుకోండి. న్యూ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.